లార్డ్. యేసుక్రీస్తు నామంన కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంన శుభాభివందనాలు. గత కాలం అంతా మనల్ని ఏసే కాచి కాపాడినందుకు ఏసేకు వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన కూడికను ఆరంభించుకుందాం. మనము బ్రదర్ రవి బ్రదర్ ప్రార్థన చేస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్స్ ఇస్తారు అందరికి. ప్రైజ్ లార్డ్స్ ఇస్తారు బ్రదర్స్ అందరికి. ప్రార్థన చేద్దాం. ఓకే సార్, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులకు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ, యేసు ప్రభానికి ఎంతో వందాలనైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప తండ్రి, మహాపరిశుద్ధులైన దేవానికి స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాయినా. నా దేవా, నా ప్రవ్వా, ఈ గడిచిన కాలమంతనైనా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు దేవా. మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టుకున్నారు ప్రవ్వా. దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడినైనా ఇక నూతన దినం మాకు అనుగ్రహించినందుకు నీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాంనైనా. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు, మహా తేజస్సు, మహా ఐశ్వర్యం యుగ యుగంలో నీకే కలుగును గాక. హల్లెలూయా. నా దేవా, నా ప్రభా, ఇక సాయంకాల సమయంలోనైనా మీ పాద సన్నిధికి వచ్చినాం నా దేవా. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అయినా, మీ కనికరంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నా. గొప్ప తండ్రి నీకు ఎంతో వందాలేసయ్యా. అయినా మీరు ఎంతో పరిశుద్ధులు ప్రభావ. మీ యొక్క పరిశుద్ధతను మాకు అనుగ్రహించినైనా, మాలో ఇంకేమైనా ఆయాసకరం ఉంటే ప్రభావ చూపించండి అయినా, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలా ప్రభావ. మీకు కన్నికరం పొందాలనైనా మీ కృపలో మీరు జీవించాలా. యథార్థతో పరిశుద్ధతో నిండు మనసుతో నిన్ను ఆరాధించాలైనా, సేవించాలైనా మీ కృప మాకు అనుగ్రహించినైనా. నా దేవ, నా ప్రభావ, ఎవరికి లేని గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించినైనా. ప్రతి దినంనైనా మీ పాద సన్నిధిలో మీతో సమయం గడిపే కృప మాకు అనుగ్రహించేందుకు నీకు ఎంతో వందాలనైనా. ఎన్నో విషయాలు మాతో మాట్లాడుతున్నారనైనా, అనేక పర్యాలించు ప్రభావ. మా ఆత్మీయ జీవితాలను మీరు ఎంతగానో ప్రభావ మీరు బలపరిచినారైనా, ఎన్నెన్నో విషయాలు మాకు బయలుపరిచినారనైనా. వాటన్నిటిని బట్టి నీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాంనైనా. పరిశుద్ధులైన తండ్రి, గొప్ప దేవ, యుగ సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసినాం ప్రభావ. మీరు అక్కడ సంబంధించిన ప్రతి ప్రవచనాలు మా కాలంలో నెరవేరుతున్నాయి కాబట్టి ప్రభావ, మీ ఇక మీదట మేము ఏ రీతిగా మేము ముందుకు వెళ్ళాలనేది మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని ఎంతగానో సిద్ధపరిచినందుకు నీకు ఎంతో వందనాలు. మీకు పరిశుద్ధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించండి, పరలోకపు జ్ఞానం అనుగ్రహించండి. ప్రతి వాక్యంలో ఆత్మీయ సత్యాలను గ్రహించి మా జీవితాలు అవలంబించుకునైనా, మరి విశేషంగా అనేకులకు వాటిని అనుభవపూర్వకంగా మేము ప్రకటించేలాగా సహాయపడండి అయినా. నా దేవ, నా ప్రభావ, కోత విస్తారంగా ఉంటుండగా ప్రభావ, పనివారు కొద్దుగున్నారనైనా. నా దేవ, అనేక ప్రాంతాల్లో, అనేక చోట్ల సువార్త లేని ప్రాంతాలు, గ్రామాలు ఎన్నో ఉన్నాయి ప్రభావ. నైనా ప్రతి ప్రాంతం నుంచి మీ సేవకులు మీరు లేపండి. అనేకులు ప్రభావ ఒక సువార్త పరిచయకు మీరు ఏర్పరచమని ప్రార్థిష్టమైన. నా దేవానికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. అయినా ఈ ఆరాధనలో ప్రభావ కూడిన ప్రతి బిడ్డలందరి గురించి ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డ మీ జ్ఞాపకం చేసుకుని నూతనంగా అభిషేకించండి. వాళ్ళ సేవ పరిచయం కూడా మీరు దీవించి ఆస్వాదించండి అయినా. ఈ జరుగుతున్న ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించినైనా. మీకు పరిశుధాత్మ నడిపింపు దయచేయండి. పాటల ద్వారా ప్రభావ నేను మహింపరచాలైనా, వాక్యం ద్వారా మీకు స్వరం మేము ఇలాగానే సహాయపడినైనా. మమ్మల్ని అందరినీ మా సిద్ధపరచండి. నూతన అభిషేకం అనుగ్రహించమని ప్రార్థిష్టమైన. కృపగల దేవానికి ఎంతో వందనాలేసై. మా ప్రాణాత్మ శరీరంలో మేము సంపూర్ణంగా మీకు సమర్పించుకుంటుండగానైనా, మీకు పరిశుధాత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి అయినా. హృదయాలను సిద్ధపరిచినైనా మీ కొరకు మమ్మల్ని సాక్షుల్ని పెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ సార్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అందరికీ. ఈ రోజు సాయంత్రకాల సమయం మందు ఈ ఆన్లైన్ సర్వీస్ లో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశం కొరకే యేసు ప్రభుకి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువుని మహిమపరుస్తూ ఆయన రాకడకు మనం సిద్ధపడుతూ మనం ఒక పాటను పాడుకుందాం. రాజాది రాజా రావే, రాజు యేసు రాజ్యమేల రావే, రాజులకు రాజు వైరా వే, రవి కోటి తేజ యేసురావే, రాజాది రాజా రావే, రాజు యేసు రాజ్యమేల రావే, రాజు యేసు రాజ్యమేల రావే, రవి కోటి తేజ యేసురావే. ఓ మేఘవాహనంబు మీద వేగమే, ఓ మించు వైభవంబు తోడ వేగమే, రాజాది రాజా రావే, రాజు యేసు రాజ్యమేల రావే, రాజులకు రాజు వైరావే, రవి కోటి తేజ యేసు రావే. ఓ భోజనంబులెల్ల తేరి చూడగా, ఓ నీ జనంబు స్వాగతంబు నీయగా,
నీ రాజ్యస్థాపనంబు సేయ భూరాజులెల్ల కూలిపోవా భూమి ఆకాశంబు మారిపోవా నీ మహాప్రభావమున వేగా రాజాది రాజా రావే రాజు యేసు రాజ్యమేల రావే రాజులకు రాజు వైరావే రవి కోటి తేజ యేసు రావే ఆకాశమున దూతలార్భటింపగా ఆది భక్త సంఘ సమేతంబుగా ఆకాశమున దూతలార్భటింపగా ఆది భక్త సంఘ సమేతంబుగా ఆకాశంబు మధ్య వీధిలోన ఏకమై మహాసభ చేయ మహిమయుతుడ నీదు మహిమలో నా మాకదే మహానందమోగా రాజాది రాజా రావే రాజు యేసు రాజ్యమేల రావే రాజులకు రాజు వైరావే రవి కోటి తేజ యేసు రావే ఓ పరమ యెరూషలేము పుణ్య సంఘమా ఓ గొర్రె పిల్ల క్రీస్తు పుణ్య సంఘమా ఓ పరమ యెరూషలేము పుణ్య సంఘమా ఓ గొర్రె పిల్ల క్రీస్తు పుణ్య సంఘమా పరమదూతలార భక్తులారా పౌల పోస్తులార పెద్దలారా గొర్రె పిల్ల యేసు రాజు పేరా క్రొత్త గీతమెత్తి పాడరారా రాజాది రాజా రావే రాజు యేసు రాజ్యమేల రావే రాజులకు రాజు వైరావే రవి కోటి తేజ యేసు రావే ఓ మేఘవానంబు మీద వేగమే ఓ మించు వైభవంబు తోడ వేగమే రాజాది రాజా రావే రాజు యేసు రాజ్యమేల రావే రాజులకు రాజు వైరావే రవి కోటి తేజ యేసు రావే రాజాది రాజా రావే ప్రైజ్ ది లార్డ్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ మన మధ్యన నాగరాజు బ్రదర్ వాక్యాన్ని షేర్ చేసుకుంటారు ప్రైజ్ లార్డ్ బ్రదర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరికీ ప్రైజ్ లార్డ్ అండి దేవుడు మరొక దినాన్ని సజీవ లెక్కలో ఉంచి ఉదయకాలం నుంచి కాపుదలలో మనల్ని భద్రపరిచి సాయంకాల సమయంలో రీతిగా ఆయన సన్నిధికి రావటానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. అలాగే అవకాశం ఇచ్చిన మధ్యలో రీతిగా వాక్యం పంచుకోవటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సాయంకాలపు వాక్య నిమిత్తమై దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుంటాం. వాడు గాలం వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయిచున్నాడు. చదవబడిన లేఖన భాగంలో ఒక వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రియమైన సహోదరుడ సహోదరి, ఇక్కడ రాయబడ్డ మాట ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు గాలము వేసి మానవులను అందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. ఇది
ఇంగ్లీష్ లో చూసినట్లయితే అడొక వల వేసి చిక్కించుకున్నట్లుగా శత్రువు మానవులందరినీ కూడా సాతానుడు వాడు వల వేసి గుచ్చి లాగి వాని యొక్క వలలో చిక్కించుకునేవాడిగా ఉన్నాడు అని ఇక్కడ రాయబడతా ఉంది. వీళ్ళరా శత్రువు మనము రక్షించబడిన మనకు దేవుని బిడ్డలు దేవుని సంఘము మనమందరం కూడా ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తా ఉన్నాం. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘము ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడినప్పుడు విడవబడిన వారికి శ్రమలు. అయితే మనకు ఒక విరోధి, ఈ లోక సంబంధమైన అపవాది ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేస్తూ ఉంటాడంటే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చువలనని గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని అటు ఇటు తిరుగులాడుచు వాడు ఏదైతే బలహీనతలు ఉన్నాయో దేవుని బిడ్డలకు ఆ బలహీనతలను వాడుకుంటూ ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చటానికి వాడు వలలు వేసేవాడిగా, ఆ వలల్లో అనేకులను చిక్కించుకునేవాడిగా ఉంటూ ఉన్నాడు. అందుకే గొప్ప గొప్ప దైవజనులు కూడా వారు చనిపోయిన తర్వాత వారి యొక్క బలహీనతలు మనం చూస్తాం. అంత పెద్ద సేవకులే పడిపోతున్నప్పుడు మనకున్న విశ్వాస పరిణామాన్ని బట్టి మనల్ని కూడా వాడు ట్రాప్ చేస్తూ ఉంటాడు. అనే యొక్క వల్ల చిక్కించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ దేవుని బిడ్డలుగా దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే వాని చిక్కుల్లో పడకుండా ఇంకొక పవర్ ఉంది. దెర్ ఈజ్ అనదర్ పవర్ ఇన్ దిస్ వరల్డ్, అది పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే ఆ వలలో చిక్కించుకోనకుండా మనల్ని భద్రపరుస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనకున్న పరిస్థితులను బట్టి మనం కూడా చిక్కుబడే వారంగా ఉంటాము. వాడు చిక్కించుకున్నప్పుడు దాన్ని బట్టి వాడు సంతోషించేవాడిగా ఉంటాడు, దేవుడు దుఃఖపడేవాడిగా ఉంటాడు. అయితే దేవుని యొక్క వాక్యంలో అనేక మంది శత్రువులు దేవుని యొక్క బిడ్డలను చిక్కించుకోవటానికి ప్రయత్నం చేస్తూ వచ్చినారు. నిర్గమకాండము 14వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే నిర్గమకాండము 14వ అధ్యాయము 3వ వచనంలో ఇక్కడ ఒక మాట రాయబడతా ఉంది. ఫరో ఇజ్రాయేలీలను గూర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకొనును. ఇలా ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో వారు అక్కడ బందీలుగా ఉంటా ఉన్నారు. ఆ యొక్క ఫరో కింద పనివారిగా ఎంతో అనగద్రొక్కబడిన స్థితిలో ఉంటా ఉన్నారు. ఆ స్థితిలో ఫరో అనుకున్నాడు, వీళ్ళు నా చేతుల్లో చిక్కుబడి ఉన్నారు, వీళ్ళని ఎవరు విడిపించగలరు అనుకున్నాడు. కానీ దేవాతి దేవుడు అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యములు చేసి ఆ ఫరో చేతిలో చిక్కుబడిన ఇజ్రాయేలు ప్రజలను అద్భుతమైన రీతిలో ఆ ఎర్ర సముద్రము గుండా దాటించి అదే ఎర్ర సముద్రంలో శత్రువైన ఫరోను అతని సైన్యాన్ని ఆ ఎర్ర సముద్రంలో ముంచివేసినట్లుగా మనకి అందరికీ తెలిసిన వాక్య భాగమే. వాడు అనుకున్నాడు, వీళ్ళని ఎవరు విడిపిస్తారు, వీళ్ళు నా చేతిలో చిక్కుబడి ఉన్నారు అని. నేను కూడా ప్రభువుని అంగీకరించుకు మునుపు శత్రువు యొక్క చేతిలో చిక్కుబడి ఉన్నా, వీరిని ఎవరు విడిపిస్తాడు అనుకున్నాడు వాడు. కానీ దేవుని మహాకనికరాన్ని బట్టి, దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికను బట్టి, భూమి ఆకాశముల పునాదులు వేయబడక మునిపే క్రీస్తు యేసులో నిన్ను నన్ను ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి, నేను ఆయన ప్రణాళికలో ఉన్నాం కాబట్టి ఆయన ఈ పాపపు చిక్కుల్లో నుంచి విడిపించి, అదే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో సులువుగా చిక్కులు పెట్టే పాపము, ఇటువంటి అనేక పాపాల నుంచి మనల్ని ప్రభు విడిపించినాడు. దీన్ని బట్టి ప్రభుకు వందనాలు. దాని కొరకు ఆయన కలువరి శిలువలో కార్చిన రక్తము, ఆయన మన కొరకై పెట్టిన ప్రాణం పెట్టవలసి వచ్చింది. కాబట్టి అయినప్పటికీ కూడా రక్షించబడిన తర్వాత కూడా అనేక సార్లు ఈ సాతాను సులువుగా చిక్కులు పెట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. చిన్న చిన్న చిక్కులు పెడతా ఉంటాడు. సమ్ టైమ్స్ వీ కెనాట్ అండర్స్టాండ్. కొన్నిసార్లు మనకి అర్థం కాదు ఏమవుతుందో, ఏం చేస్తున్నామో, కానీ విల్ బి ట్రాప్డ్. వాడి యొక్క చిక్కుల్లో పడిపోయి ఉంటాం. కొన్నిసార్లు ఎలా బయటికి రావాలో తెలియదు, ఆ ముడ్లు ఎలా ఇప్పుకోవాలో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మనము వారంగా ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఎందుకు అటువంటి పరిస్థితి వస్తుంది అంటే
ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాయబడతా ఉంది. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 16వ వచనము. దయచేసి ఎవరైనా బైబిల్స్ తీసుంటే చదివి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 16వ వచనము. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. ఇజ్రాయెల్ ప్రజలకు మోషే హెచ్చరిస్తా ఉన్నాడు. ఒకవేళ మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. వాళ్ళు చూస్తూ వచ్చినాడు మోషే. ఇజ్రాయెల్ ప్రజలు మోషే 40 దినాలు ప్రభు సన్నిధిలో గడిపినప్పుడు ఆయన కిందికి వచ్చేటప్పటికి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా పోగు చేసి వారి కొరకై ఒక దూడను చేసుకొని ఆ దూడను పూజిస్తా ఉన్నారు, ఆ దూడను ఆరాధిస్తా ఉన్నారు. నీవే మా దేవుడు, ఇజ్రాయెల్ ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించిన దేవుడు నీవే అని ఆ దూడని వాళ్ళు పూజిస్తా వచ్చినారు. అందుకే ఇక్కడ మోషే ఇజ్రాయెల్ ప్రజలకు ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఒకవేళ మీ హృదయము మాయలలో చిక్కి ఇతర దేవతల వైపు మళ్ళుతారేమో జాగ్రత్తగా ఉండండి. మనం కూడా రక్షించబడిన తర్వాత అనేక సార్లు మన జీవితంలో కూడా కనీసం ఒక 10వ భాగం సమయం మనం ప్రభు సన్నిధిలో గడపాల. ఒకవేళ ప్రభు సన్నిధిలో కాకుండా అది మినిమం, మాక్సిమం ఎంతైనా ప్రభు సన్నిధిలో గడపచ్చు. అయితే ఒకవేళ ఆ సమయం గడపకుండా ఎక్కువ సమయం నువ్వు ఎక్కడైతే గడుపుతూ ఉన్నావో, ఉద్యోగ విషయాల్లో కాకుండా ఇతర మనుషులతో కావచ్చు, లేదా దట్ మే బి విత్ యువర్ మొబైల్ ఆర్ విత్ టెలివిజన్, ఏదైనా కావచ్చు, సరైన సమయము దేవుని సన్నిధిలో గడపటం లేదంటే దట్ మే బి ఏ ఐడల్ ఇన్ యువర్ లైఫ్. అది నీ జీవితంలో ఒక విగ్రహం అయి ఉండొచ్చు. కాబట్టి నువ్వు ఎక్కువ సమయం ఎక్కడ గడుపుతా ఉన్నావు? దేవునితో గడుపుతూ ఉన్నావా? ప్రార్థించుట, వాక్యం ధ్యానించుట, లేదా సహవాసంలో దేవుని బిడ్డల సహవాసంలో ఉండుట, ఈ స్థితి మన జీవితంలో ఉందా? లేదంటే దీనికన్నా ఎక్కువ ప్రాధాన్యత కొన్నిసార్లు ప్రార్థన ఏం చేసుకుంటాం, లేదా సీరియల్ చూస్తాం, సినిమాలు చూస్తూ ఉంటాం, టీవీలో కూర్చొని, లేదంటే క్రికెట్ మ్యాచెస్ చూస్తూ ఉంటాం. ప్రార్థన అంటే ఇంట్రెస్ట్ ఉండదు. అటువంటి పరిస్థితులు ఏంటంటే మన హృదయం వేరే మాయల్లో ఎక్కడో చిక్కుకుంది. ఒకవేళ అటువంటి చిక్కుబడిన స్థితి ఉంటే కొంతమంది ఫోన్లో గంటలు గంటలు చాటింగ్ చేస్తూ ఉంటారు, లేదా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్, యూట్యూబ్ లో షార్ట్స్, అన్నింటికీ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. మా బస్సులో నేను చూస్తూ ఉంటాను. మేము కంపెనీ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కానీ, లేదా మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ కొంతమంది ఆ బస్సులో కూర్చొని ఎంత విపరీతమైన ఆ వీడియోస్ చూస్తూ ఉంటారంటే చెప్పలేం. అంత సమయాన్ని వృధా చేసుకుంటారు, ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటూ ఉంటారు, ఎంతో వ్యర్థమైన విషయాల మీద ఎక్కువ సమయాన్ని వెచ్చించే వారిగా ఉంటారు. అనేక సార్లు క్రైస్తవ జీవితాలు కూడా అదే మాదిరిగా ఉంటున్నాయేమో. అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్యం మన జ్ఞాపకం చేయబడతా ఉంది. మోషే ఇజ్రాయేలీలకు చెప్పిన హెచ్చరిక, ఒకవేళ మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి అంటున్నాడు. ఏ విషయాలపైన మనం ఎక్కడన్నా చిక్కుబడి ఉన్నామా? దేవుని యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు మనము మన హృదయాలను పరిశీలించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. రెండవదిగా ఇదే ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 25వ వచనంలో, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 25వ వచనము, వారి దేవతల ప్రతిమలను మీరు అగ్ని చేత కాల్చివేయవలెను, వాటి మీద నుండి వెండి బంగారములను ఆపేక్షించకూడదు, నీవు దాని వలన చిక్కుబడుదువేమో గనుక దానిని తీసుకొనకూడదు, ఏలయనగా అది నీ దేవుడైన యెహోవాకు హేయము. ఇక్కడ విగ్రహాలు, ప్రతిమలు కాల్చివేసినప్పుడు, అగ్ని చేత కాల్చివేసినప్పుడు వాటి మీద నుండి వెండి బంగారములు, ఒకవేళ వాటి మీద ఆ చిక్కుపడిపోతావేమో జాగ్రత్త అని ఇజ్రాయెల్ ప్రజలకు హెచ్చరిస్తూ ఉంటున్నాడు మోషే. మన జీవితాల్లో కూడా కొంతమంది చూడండి, సంపాదించుకోవటము ఇట్స్ బ్లెస్సింగ్, బట్ ఆ సంపాదన వెనకనే పరిగెడతా ఉండటం అనేది ఇట్స్ నాట్ ఎ బ్లెస్సింగ్, దట్ మే బి ఎ కర్సింగ్ ఇన్ యువర్ లైఫ్. అది కొన్నిసార్లు మన జీవితాల్లో, నీ జీవితంలో శాపం అయిపోతుందేమో. జాగ్రత్త అని దేవుని యొక్క వాక్యం మనకు ఇక్కడ హెచ్చరింపబడతా ఉంది. కాబట్టి ప్రియులారా, ఇంకా ముందుకెళ్ళినట్లయితే చూడండి, 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. 2వ తిమోతి
2:4 సైనికుడు ఎవడను యుద్ధమునకు పోనప్పుడు తన దండల్లో చేర్చుకొనిన వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. పిల్లరా, ఈ జీవన వ్యాపారంలో ఏమి తాగుదామా, ఏమి తిందామా, ఏమి సుఖిద్దామా అనే విషయాలు, లేదంటే ఈ లోక సంబంధమైన విషయాల పైన కొంతమందిని చూస్తే ఎప్పుడు పని అని, ఏదో ఉద్యోగం అని, లేదంటే ఫుల్ టైం ఒక ఉద్యోగం చేస్తారు, పార్ట్ టైం ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారము. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే ఏమి తిందమా, ఏమి తాగుదమా అని ఆలోచించము. అంటే మీ తండ్రి సమస్తం ఎరుగును అని దేవుని యొక్క వాక్యం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ ప్రసంగంలో, మనం కొండ మీద ప్రసంగంలో మనం వింటాం. మత్తయి సువార్త 5-6-7 దేనిని గురించి చింతపడకుడి, మీ చింత యావత్తు ఆయన మీద వేయడని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తోంది. ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు, కోయవు, పంట కూర్చుకొనువు, ఎన్నో దేవుడు పోషించేవాడిగా ఉంటూ ఉన్నాడు. మన అవసరతలన్నీ ఎరిగిన వాడిగా ఉంటూ ఉన్నాడు. అలాగని లేజీగా సోమరివై కూర్చోవటం కాదు, కానీ దేవుడు మనకిచ్చిన పనిని చేసుకుంటూ ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనకుండా జాగ్రత్తగా ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రియులారా, అలాగే 1 రాజుల గ్రంథము 18:10 చూసినట్లయితే అక్కడ ఏలీ కోసము ఆహాబు రాజు ఆయన ఏలీని ఎలాగైనా సరే ఏలియాని చిక్కించుకుని వాళ్ళని ఏలియాని చిక్కించుకుని వాళ్ళని అక్కడ ఒక అతను వచ్చి చెప్తా ఉంటాడు, అయ్యా ఇదిగో నా యజమానుడు నిన్ను చిక్కించుకుని వాళ్ళని ఇదిగో అన్ని ప్రాంతాలకు సైనికులను పంపిస్తా వచ్చినాడు, సైనికులను పంపని ప్రాంతం ఏది లేదని చెప్పేసి చెప్తా వచ్చినాడు. కానీ ఏలియా దేవుని కొరకై జీవించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. అందుకే ఇదే మొదటి రాజుల గ్రంథము 21:20 చూసినట్లయితే చూడండి, మాట చదువుకుందాం. 1 రాజుల గ్రంథము 21:20 ఇక్కడ అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడ, నీ చేతిలో నేను చిక్కుబడి తినా అని పలుకగా, ఏలియా ఇట్లా, నేను యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. ప్రియులరా, ఈయనేమో ఏలియాని చిక్కించుకుని వాళ్ళని ఆహాబు రాజు అయిన ఇజ్రాయేల్ రాజు అయిన ఆహాబు తిరుగుతా ఉన్నాడు. కానీ దేవుడు ఆహాబుకి తన సేవకుడిని అప్పగించలేదు, కానీ ఆహాబు రాజునే తన సేవకుడికి చిక్కబడి. అంటే ప్రియులరా, ఈ లోకంలో అనేక విషయాలు మనల్ని చిక్కించుకోవాలని, అనేక మంది మనల్ని చిక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అక్కడ బబులోను సామ్రాజ్యంలో ఈ యొక్క షడ్రక్, మెషక్, అబేద్నెగోల్ని ఎలాగ చిక్కించుకోవాలంటే వాళ్ళ విగ్రహాలకు మొక్కరు కాబట్టి అలాగ చిక్కించుకోవటానికి ప్రయత్నం చేస్తూ వచ్చినారు. అయినా కూడా అక్కడ దేవుడు వారికి శత్రువులకు అప్పగించలేదు, కానీ దేవుని యొక్క నామ మహిమార్థమై ఆయన గొప్ప కార్యములు చేస్తూ వచ్చినాడు. అలాగే దానియేలుని చిక్కించుకోవాలనుకుంటే దానియేలుని ఒక్క విషయంలో తప్ప, తన ప్రార్థన విషయంలో తప్ప ఏ విషయంలో కూడా చిక్కించుకోలేకపోయినారు. ఆ రీతిగా అయినప్పటికీ కూడా వాళ్ళు అదే బలహీనత అనుకొని ఆయనను చంపాలని చెప్పేసి సింహాల బోన్లో వేసినప్పటికీ ఆయన యొక్క దేవుడు తన బిడ్డల్ని కనపరుస్తూ వచ్చినాడు. దేవుడు తన బిడ్డల్ని ఎక్కడ కూడా చిక్కుపడే స్థితిలోకి దేవుడు అనుమతించడు. అన్ని శత్రువులను నీ చేతికి చిక్కించేవాడిగా ఉంటూ ఉన్నాడు అనే సత్యాన్ని మనం గ్రహించి రీతిగా లోకంలో మనము ఎక్కడ కూడా చిక్కుల్లో పడకుండా జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు సాయంకాల సమయంలో జ్ఞాపకము చేయబడతా ఉంది. 2వ సమూయేలు గ్రంథము 18:8-9 చూసినట్లయితే అబ్షాలోము తన తండ్రి అయిన దావీదును చిక్కించుకోవాలని పరిగెడుతూ ఉన్నాడు. ఆ గుర్రం మీద స్వారీ చేస్తూ అక్కడ ఒక చెట్టుకి చిక్కుకొని చనిపోయినట్లుగా మనం చూస్తాం. దేవుని చేత అభిషేకం పొందిన సేవకుడు, దైవజనుడు, రాజుగా అభిషేకం పొందినవాడు, దేవుని యొక్క హృదయానుసారుడు, అటువంటి తన తండ్రిని చిక్కించుకోవటానికి ప్రయత్నం చేసి తానే చిక్కుబడినట్లుగా మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డల్ని చిక్కించుకోవాలని శత్రువు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే మనం దేవునికి నమ్మకంగా సేవించే వారంగా ఉంటామో, ఎప్పుడైతే దేవుని ఇష్టంగా ఆయన ఫాలో అవుతూ ఉంటామో, ఆయన యొక్క వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకుంటూ ఉంటామో, అప్పుడు దేవుడు మనల్ని ఎవ్వరికి కూడా చిక్కింప చేయడు, కానీ
మన శత్రువులే మన చేతిలో చిక్కే స్థితిని దేవుడు మనకు దయచేస్తాడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఈ లోకంలో విశ్వాస జీవితము, అందుకే ఇందాక మనం చదువుకున్న వాక్య భాగం 2 తిమోతి 2:4 ఈ యొక్క సైనికుడు మన అంటే వీఆర్ ఇన్ వార్ఫేర్, మనం ఒక యుద్ధ రంగంలో ఉంటూ ఉన్నాం. క్రైస్తవ జీవితం అనేది ఒక యుద్ధ రంగము. ఈ యుద్ధ రంగంలో ఎన్నో ఆటుపోట్లు, ఎంతో మంది శత్రువులు ఉంటారు. మా దగ్గర ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయనకి పాటలు రాసే తలాంత్ ఉంది. అయితే రీసెంట్ గా ఒక 2-3 పాటలు రాసి ఆ పాటలు చక్కగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించేసేసి కొంత వాటిని రికార్డింగ్ చేసేసి ఈ స్టార్టెడ్ యూట్యూబ్ ఛానల్. అయితే అది తన స్టేటస్ పెట్టుకున్నప్పుడు వాట్సాప్ లో ఆ స్టేటస్ చూసి చాలా మంది ఆయన నంబర్ని బ్లాక్ చేశారు. అదే వేరే ఏదన్నా సినిమా పాటలు పెట్టుంటే బ్లాక్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళు దేవుని నామాన్ని బట్టి ఎన్నో రకాల చిక్కుల్లో, ఆ తర్వాత నుంచి ఆయన్ని ఎన్నో రకాల చిక్కుల్లో అంటే ఇరికించాలని ఎన్నో ప్రయత్నాలు చేసేవారుగా ఉంటూ ఉన్నారు. కానీ దేవుని మహాకృపను బట్టి దేవుడు తనని ఎంతగానో హెచ్చిస్తూ గణపరుస్తూ నడిపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలు ఎక్కడ కూడా చిక్కుపడే స్థితి దేవుడు అనుమతించడు. తర్వాత హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనము. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనము. ఇజ్రాయేలు యొక్క అతిశయాస్పదము అతని మీద సాక్ష్యం ఇచ్చును. ఇజ్రాయేలు వారును ఎఫ్రాయిము వారును తమ దోషముల్లో చిక్కుబడి తొట్టిల్లుచున్నారు, వారితో కూడా యూదా వారును తొట్టిల్లుచున్నారు. కాబట్టి ప్రియులారా, అనేక సార్లు తమ దోషములో చిక్కుబడే స్థితి. ఇక్కడ ఇజ్రాయేల్ వారు ఎఫ్రాయిము వారు తమ దోషాలలో చిక్కుబడుతూ వచ్చినారు. కాబట్టి మన దోషములు మనల్ని ఎక్కడన్నా చిక్కుబెడతా ఉన్నాయేమో. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. దేవుడు ఇక్కడ తమ దోషములతో చిక్కుబడిన స్థితి. ఇదే హోషేయ గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనంలో, తమ క్రియల చేత వారు చిక్కుబడి ఉన్నను, అవి నా సముఖముననే జరిగినను, మన చెడుతనము ఆయన జ్ఞాపకం చేసుకున్నాడని తమలో తాము అనుకొందురు. క్రియల చేత చిక్కుబడి ఉన్నను, అవి నా సముఖమున ఆయన సముఖమున జరిగినా కూడా మన చెడుతనం ఆయన జ్ఞాపకం చేసుకుంటారని తమలో తాము అనుకొందరు. అనేక సార్లు మన జీవితాల్లో ఈ యొక్క క్రియల ద్వారా చిక్కుబడే స్థితి, మాటల ద్వారా, చూపుల ద్వారా ఏం కాదులే ప్రభు ఏమనుకోలే అనుకుంటామంట. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడని తమలో తాము అనుకొందరు. ప్రియమైన సహోదరి, మన మాట, మన క్రియలు, మన తలంపులు, మన ఆలోచనలు ఇతరుల పట్ల, మన కుటుంబ సభ్యుల పట్ల, లేదంటే ఎవరైనా మనల్ని ప్రేమించని వారు ఉంటే వారి పట్ల మన క్రియలు ఎలాగుంటూ ఉన్నాయి, మనల్ని మనము జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. 10 మంది కన్యకల్లో అందరూ కన్యకలే, కేవలం 5 మందే ఎత్తబడినారు, సిద్ధపాటు కలిగి ఉన్నారు. 5గురు సిద్ధపాటు లేని స్థితి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మరి మన సిద్ధపాటు ఎలాగుంది? ఎక్కడైనా చిక్కుబడి, ఎక్కడైనా ఏ పాపంలోనైనా, ఏ క్రియల ద్వారానైనా ఎక్కడైనా చిక్కుబడుతూ ఉన్నామా? సరి చేసుకుందాం. ఆ చిక్కుల్లో నుంచి దేవుడు మనల్ని విడిపించటానికి సమర్థుడు అనే సత్యం మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, ఈ పాపం అనే దాస్యపు కాడి క్రిందకు మరలా చిక్కుకొనకుడి అని పౌలు గలతీ సంఘానికి రాస్తా ఉన్నాడు. పాపం అనే దాస్యము, ఆ దాస్యం క్రింద మరలా చిక్కుకొనకుడి. ఒక్కసారి మీరు పాపం అనే దాస్యం కింద నుంచి విడుదల పొందినారు, ఆ చిక్కుల్లో నుంచి విడుదల పొందినారు, మరలా ఈ పాపం అనే దాస్యం కింద చిక్కుకొనకుడి. పాపం ఎలాగుంటుందంటే, కొన్నిసార్లు ఆరంభంలో మంచిగా అనిపిస్తుంది, కొంతకాలము చాలా చక్కగా అనిపిస్తుంది, ఇంకా ఆనందంగా సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. కానీ కొంతకాలం అయిన తర్వాత అది పాపము పరిపక్వమై అది గర్భం ధరిస్తుంది, మరణాన్ని కంటది. కాబట్టి ఎక్కడైనా పాపం అనే దాస్యం అనే కాడి కింద మరలా చిక్కుకొనకుడి అని దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. అలాగే అదే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో, ఒకవేళ ఎవరైనా చిక్కుకొని ఉంటే, ఈ దాస్యం కింద, పాపం అనే దాస్యం కింద చిక్కుకొని ఉంటే, వారి కొరకు ప్రార్థించడానికి బదులుగా వారి గురించి నానా రకాలుగా మనము చెప్పుకునే వారంగా, నానా విధాలుగా మనం మాట్లాడేవారిగా ఉంటాం. విచ్ ఈజ్ నాట్ రైట్ థింగ్ ఎట్ ఆల్. ఎస్పెషల్ గా
దేవుని బిడ్డల జీవితాల్లో అటువంటి ఆ మాటలు ఎన్నటికి నీకు తగవు. ఎందుకంటే ఆ వాళ్ళని ఆ దాస్యం కింద నుంచి మంచి దారికి తీసుకొని రావాలా. ఎవరైనా చిక్కుకొని ఉంటే, ఎవరైనా పాపంలో పడి ఉంటే వాళ్ళ గురించి వాళ్ళకి వీళ్ళకి అందరికీ చెప్పేసేసి ఇంకా బదలాం లేపేసేసి వాడు ఇంకెప్పటికీ చర్చికి రాకుండా చేయటం కాదు, కానీ ఆ స్థితి నుంచి బయటకు తీసుకొని రావాలా. ఆ స్థితి నుంచి ఎలాగ తీసుకొని రావాలో ప్రభువుని అడిగి ఆ రీతిగా వారిని ఎంకరేజ్ చేసి మరలా ప్రభు సన్నిధికి వచ్చేటట్లుగా, ఆ పాపం నుంచి విడుదల పొందినట్లుగా, ఆ చిక్కుల్లో నుంచి విడుదల పొందినట్లుగా చేయవలసిన బాధ్యత నీ పైన, నా పైన, మనందరి పైన ఉన్నదని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇందాక చెప్పినట్లుగా 12వ అధ్యాయంలో సులువుగా చిక్కులు పెట్టే పాపం ఉంది. సులువుగా చిక్కులు పెడుతుంది, సింపుల్ గా పాపంలో చిక్కు పెట్టేస్తుంటది. అటువంటి ఆ పాపం నుంచి మనము జాగ్రత్తగా ఉండాలి. అందుకే అక్కడ యేసు వైపు చూచుచు ఈ యొక్క పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తదు మన దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతోంది. దేవుని వైపు చూస్తూ ఉండేంత కాలము పేతురు యేసు ప్రభు గలిలయ సముద్రం తీరాన ఆ నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చినప్పుడు, పేతురు ప్రభువా నేను కూడా నడుస్తానంటే దేవుని వైపు చూస్తున్నంతసేపు నడుస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే కింద పరిస్థితిని చూస్తూ వచ్చినాడు అప్పుడు మునిగిపోసాగుతూ వచ్చినాడు. అప్పుడు ఆ సముద్రంలో చిక్కుబడతా వచ్చినాడు. ప్రియులారా, ఇక క్రైస్తవ జీవితంలో యేసు వైపు చూచుచు ముందుకు సాగుట అనేది బహు ప్రాముఖ్యమైనది. అనేక సార్లు మనం అనుకుంటాం యేసు వైపు చూస్తూ ఉన్నామా, ఆయన వైపే చూస్తూ ఉన్నాం అనుకుంటాం, కానీ ఎక్కడో మునిగిపోతా ఉంటాం. నాకు ఆత్మీయ స్థితి డౌనింగ్ ఉంటుంది, ఎక్కడో మునిగిపోతా ఉంటాం. కాబట్టి మన యొక్క ఆత్మీయ స్థితి మనం ఎక్కడైనా చిక్కుబడి ఉన్నామా మనల్ని మనం పరీక్షించుకుందాము. దేవుని యొక్క వాక్య వెలుగులో పరీక్షించుకొని ఒకవేళ ఎక్కడైనా చిక్కుబడిన స్థితి ఉంటే సరి చేసుకొని, ప్రభువా ఇదిగో ఈ స్థితిలో నేను చిక్కుబడి ఉన్నాను, ఈ పాపంలో నేను చిక్కుబడి ఉన్నాను, నన్ను విడిపించు. ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఈ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు, ఈ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు. నిన్న ఆ స్థితిలో నుంచి విడిపించడానికి ఆయన ఆ పరలోకపు మహిమను విడిచి ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఆ మహిమను విడిచి ఈ లోకానికి దిగి వచ్చి 13.5 సంవత్సరాల యవ్వన ప్రాయంలో నీ కొరకు ఆయన ప్రాణం పెడుతూ వచ్చినాడు. లేకపోతే అది కష్టము. ఈ చిక్కుల్లో నుంచి నువ్వు విడిపించబట అసాధ్యము. నన్నెవరు విడిపించగలరు ఈ చిక్కుల్లో నుంచి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కేవలం యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే సాధ్యం. కాబట్టి ఆ చిక్కుల్లో నుంచి విడుదల పొందుతాం. యేసు వైపు చూస్తూ ముందుకు సాగినట్లుగా ప్రభు మనకి కృప అనుగ్రహించిన గాక. అలాగే ఒకసారి 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము చూడండి. 2 పీటర్ ఈ వాక్యం చూసుకొని వాక్యం బాగా ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము, వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యముల నుండి తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. ప్రియులారా, ఒక్కసారి ఈ పాపంలో ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపములను లేదా ఈ లోక మాలిన్యమును తప్పించుకొని తర్వాత మరలా ఈ లోక మాలిన్యములో చిక్కుబడి వాటి చేత జయింపబడినట్ల, అంటే వాటిని జయించి దానిలో నుంచి బయటికి రాలేని ఆ చిక్కుల్లో పడి బయటికి రాలేకపోతే వారి స్థితి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. అంటే అది భయంకరమైన స్థితిని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, మనము అన్ని మంచిగానే ఉన్నాయని మనల్ని మనం మోసపరచుకోవద్దు. నీవే మోసపరుచుకుంటున్నావు. మేము ఎక్కడ చిక్కుబడి ఉన్నావు అనేక విషయాలు చూస్తూ వచ్చినాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 22వ వచనము. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 22వ వచనము. చూడండి, దానికన్నా ముందు నుంచి కొన్ని వచనాలు చదువుతాం. 20వ వచనం నుండి, నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపుకున్నావు, వారి చెవి ఎగిరి గాని వినుకున్నారు. యెహోవా తన నీతిని బట్టి సంతోషం గలవాడై ఉపదేశ క్రమం ఒకటి గణపరిచి గొప్ప చేసిన ఆయనను ఈ జనము అపహరింపబడి దోపుడు సొమ్మాయను
ఎవరునూ తప్పించుకొనకుండా వారందరూ గుహలలో చిక్కుబడి ఉన్నారు. వీళ్ళారా ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల గురించి చెప్పబడిన మాట. ఇక్కడ దానికన్నా ముందు విషయాలు ఇంకా చూసినట్లయితే, నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు, నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు, నా భక్తులు తప్ప మరి ఎవడు గుడ్డివాడు, యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు. ఎందుకు గుడ్డివాడంటే అనేక ఆత్మీయ సంగతులు తెలిసి కూడా వాటిని జయించలేని స్థితి, వాటిని ఆత్మీయ నేత్రములతో చూడలేని స్థితి. కాబట్టి ప్రియులారా, నా సేవకుడు యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు. దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు. దేవుని సేవకులముగా, దేవుని బిడ్డలముగా అందరం కూడా పెద్ద ప్రశ్న పత్రిక 2వ అధ్యాయం ప్రకారం మనం అందరం కూడా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం రాజులైన యాజక సమూహం, దేవుని సుత్తైన ప్రజలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం రాయల్ ప్రిస్ట్హుడ్, మనమంతా రాజులైన యాజక సమూహము, ఆయన సేవకులము. కానీ ఆయన సేవకుడు గురించి ఏమంటాడంటే, యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు. ఎందుకంటే ఆయన మన మనోనేత్రాలను వెలిగించినాడు. ఆ మనోనేత్రాలతో మనము ఆత్మీయ విషయాలు గ్రహించలేకుండా ఉన్నాం. దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నాం. చూడండి, ఆ మాట ఏముంది, వారు చెవి యొగ్గిరి కానీ వినకున్నారు. నెక్స్ట్ సార్లు దేవుని యొక్క వాక్యం మనం వింటూ ఉన్నాం. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నాం. కానీ ఎంతవరకు ఆ వాక్యానికి చెవి ఎగుతున్నాం, ఎంతవరకు వింటూ ఉన్నాం, ఎంతవరకు దాని ప్రకారం జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. ఒకవేళ ఈ 2211 ఆరాధన ఈరోజు, ఈ 2210 సార్లు మనం దేవుని యొక్క వాక్యం విన్నాం. ఇది కేవలం KBPM ఆరాధన ద్వారానే. ఇన్ని విషయాల్లో దేవుడి యొక్క వాక్యము ఎన్ని సార్లు మనతో మాట్లాడినప్పుడు మనం ఎన్ని విషయాల్లో సరి చేసుకోగలిగినాం, ఎన్ని విషయాల్లో సరి చేసుకోలేని స్థితి, ఇంకా ఆ గుడ్డివాణిగా ఉన్న స్థితి మన జీవితాల్లో ఉందో ప్రతి ఒక్కరికి మనకు తెలుసు. మన జీవితం మనకు తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు. కాబట్టి ప్రియులారా, ఆత్మీయ స్థితిలో నువ్వు ఎక్కడ చిక్కుబడి ఉన్నావు? ఇంకా ఈ లోక సంబంధమైన స్థితిలో ఎక్కడైనా చిక్కుబడి ఉన్నావా? నీ క్రియల చేత, నీ దోషముల చేత, నీ దోషముల్లో చిక్కుబడి ఉన్నావా? నీ క్రియలలో చిక్కుబడి ఉన్నావా? లేదా నీ హృదయపు మాయల్లో చిక్కుబడి ఉన్నావా? వెండి బంగారంలో ఈ లోక సంబంధమైన వాటిలో చిక్కుబడి ఉన్నావా? లేదంటే దాస్యం అనే కాడి క్రింద చిక్కుబడి ఉన్నావా? సైనికుడు ఎప్పుడు కూడా ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. దావీదు లాంటి వాడే మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, అయ్యో నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను అంట. మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను అంట. ప్రజల నంబర్ కౌంట్ చేయకూడదు, ఇజ్రాయెల్ ప్రజలను లెక్కించకూడదు. సైన్యానికి ఆజ్ఞాపించిన ప్రజలను లెక్కించమని దేవుడు 3 విషయాలు పంపుతా వచ్చినాడు. ఆ 3 విషయాలు విన్నప్పుడు నాతాన్ ప్రవక్త ద్వారా, ఆ 3 విషయాలు ప్రవక్త ద్వారా విన్నప్పుడు అప్పుడు చెప్తా ఉన్నాడు, అయ్యో నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను. దేవుడి యొక్క ఉగ్రత నీ మీదకి వచ్చే వరకు నువ్వు ఆ చిక్కుల్లో ఉండకు. తప్పించుకోలేకపోయినాడు. దాదాపు 70,000 మంది ఇజ్రాయెల్ ప్రజలు చనిపోతా వచ్చినారు ఒక్కరోజు. నీ వలన, నీ క్రియల వలన, నీ దురాలోచనల వలన సంఘానికి నష్టమేమో, ఇతరులకు నష్టమేమో. జాగ్రత్త. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడే ఇరుకులో చిక్కుబడి ఉన్నాడు. 70,000 మంది ఇజ్రాయెల్ సైన్యాన్ని కోల్పోతా వచ్చిన ప్రజలు. ఎంత దుఃఖము, ఎంత నష్టము, ఎంత కష్టము. ఎన్ని కుటుంబాలకు ఈ యొక్క శోక సముద్రంలో మునిగిపోయిన స్థితి. నీ క్రియలను బట్టి, నీ చిక్కుబడిని బట్టి, నీ సరి చేసుకోలేని స్థితిని బట్టి ఎంతమందిని దుఃఖపరుస్తూ ఉన్నావు. ప్రత్యేకంగా దేవుణ్ణి, నీ కొరకే ప్రాణం పెట్టిన దేవుణ్ణి ఇంకా దుఃఖపరుస్తూ ఉన్నావా? నీ కొరకే రక్తం కార్చిన దేవుణ్ణి ఇంకా దుఃఖపరుస్తూ ఉన్నావా? ఏమైనా సహోదరి, దేవుడు అటువంటి చిక్కుల్లో నుంచి విడిపించి నన్ను బలపరిచి ఆయనకు మహిమకరంగాను, అనేకులకు ఆశీర్వాదకరంగాను దేవుడు నన్ను ఆ రీతిగా సిద్ధపరిచి ఆ చిక్కుల్లో నుండి విడుదల పొందుకునే వారంగా, జై జీవితం జీవించే వారంగా, సైనికుడు వలె ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనకుండా క్రీస్తు యేసు యొక్క మంచి రాను వారంగా నీవు నేను ఉండినట్లు ప్రభు కృప అనుగ్రహించును గాక. దేవుడి కొన్ని మాటలు మన వెనుకల్లో దీవించును గాక. మా ప్రేమగల ప్రభా, కృప కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, ఘనమైన పరిశుద్ధమైన ప్రశస్తమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా ఇదిగో శత్రువు మమ్మల్ని వాడి వాళ్ళలో చిక్కించుకోవాలని అయ్యా వాడు గంతులు వేస్తూ ఉన్నాడు. అయ్యా ఇదిగో మా జీవితాల్లో కూడా అనేక సార్లు
ఇదిగో మీ రక్తం చేత కడుగుబడిన వారమైనప్పటికీ అయ్యా ఇదిగో అనేక సార్లు మా క్రియలను బట్టి చిక్కుల్లో, మా దోషములను బట్టి చిక్కుల్లో, ఇదిగో మా ఆలోచనలు, మా తలంపులను బట్టి అనేక చిక్కుల్లో, ఇదిగో కొన్నిసార్లు జీవన వ్యాపారంలో చిక్కుకునే వారంలో, ఇదిగో ఇది ఆశయం అనే కాడి క్రింద చిక్కుకునే వారంలో, ఇదిగో మా జీవితాలు ఉన్నాయని జ్ఞాపకం చేస్తూ వచ్చినాం. ఇదిగో శత్రువు సులువుగా చిక్కులు పెట్టే పాపాలు మాకు ఇదిగో నన్ను మన పాపంలో చిక్కించేవాడిగా ఉంటూ ఉన్నాడు. మీ వైపు చూస్తూ ముందుకు సాగటం ఎంతో ప్రాముఖ్యమని నేర్పిస్తూ వచ్చిన సత్యాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో వెండి బంగారములను బట్టి చిక్కుబడిన స్థితిని మాకు దయచేయండి. ఇదిగో మీ కృప చూపించండి తండ్రి. నీ బిడ్డలను మీరు చిక్కించే దేవుడు కాదు. ఆన్ప్రూఫ్ ఆహాబు ఏలియాని చిక్కించుకోవాలని ఎంతో ప్రయత్నం చేస్తూ వచ్చినాడు. కానీ ఆహాబుని ఏలియాకు చిక్కుబడినట్లుగా చేస్తుంది దేవుడు. ఇది ఇజ్రాయెల్ ప్రజలు చిక్కుబడినారని ఫరో అనుకుంటూ వచ్చినాడు. కానీ గొప్పగా విడుదల కలుగు చేస్తూ వచ్చినాం. ఇదిగో మమ్మల్ని కూడా మా పాపపు స్థితి నుండి, మా దోషముల స్థితి నుంచి మమ్మల్ని కడిగి ఇదిగో మమ్మల్ని ఆ చిక్కుల్లో నుండి, ఆ మరణపు ఆ సాతాను యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకొని మా బ్రతుకులను ఇదిగో మీరు మాకు విడుదల కలుగు చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో ఈ విజయవంతమైన జీవితము ఇదిగో క్రీస్తు యేసు యొక్క మంచి రానువారంగా ఇదిగో నీ పనిచేయటకు, ఇదిగో నీ రాకడ కొరకై సిద్ధపడుకు, అనేకులను సిద్ధపరచుటకు ఇదిగో మీకు చూపించము. ఇంకా మా ప్రియ సహోదర సహోదరులు ఎవరైనా ఈ పాపంలో లేదా ఎక్కడైనా చిక్కుబడిన స్థితి ఉంటే వారిని నన్ను మరి తండ్రి ప్రేమతో ఆదరించి వారిని బలపరిచి నన్ను తన చిక్కుల్లో నుంచి విడుదల పొందుకునే స్థితిని ఇదిగో కలుగు చేయనట్లుగా మీకు చూపించమ్మా. ఇదిగో మీ సహాయం దయచేయండి. ఇదిగో మీ కనికలను చూపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ చేరువచ్చిన మా ప్రియులను బట్టి మీకు వందనాలు. ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించము. కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించము. ఇదిగో మా ప్రియులు చేస్తున్న పరిచర్యను జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించము. ఇదిగో మీ కనికలను చూపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఇదిగో KBPM పరిచర్యను బట్టి మీకు వందనాలు. విస్తారమైన పరిచర్య జరిగించబడినట్లుగా మీ సహాయం దయచేయండి. ఆయన ఇదిగో మీ కృప చూపించమని మరొకసారి ఇదిగో చేరువచ్చిన మా ప్రియులను బట్టి సోదరి దేవమ్మ సిస్టర్ని బట్టి మీకు వందనాలు. సోదరి షారుని బట్టి మీకు వందనాలు. శాంతమ్మ సిస్టర్ని బట్టి వందనాలు. నేను ఇదిగో రవి గారిని బట్టి మీకు వందనాలు. సోదరి కళ్యాణి గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. నేను ఈ రీతిగా నేను మన తండ్రి సోదరి జాన్ని బట్టి మీకు వందనాలు. నేను మరి ప్రత్యేకంగా మా ప్రియులు దాసుడు చంద్రశేఖర్ సార్ని బట్టి మీకు వందనాలు. కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. కుటుంబాల్లో ప్రతి అవసరత తీర్చి మహిమ పొందండి. ఇదిగో బిడ్డలు చేస్తున్న చేతి పనులను దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్తున్నారు, ఆర్థిక అవసరతలు గుండా వెళ్తున్నారు, బిడ్డలందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఇదిగో మీ గాయపడిన హస్తములు తాకిడి చేతులైన బిడ్డలకు మంచి ఆరోగ్యం, స్వస్థత ఇచ్చేయండి. ఆర్థిక అవసరతలు ప్రతి అవసరత తీర్చము. ఇదిగో మీ కృప చూపించమని, ఇదిగో మీ కనికలను చూపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మరొకసారి నేను ఈ రాత్రికాల సమయంలో మా గృహాల చుట్టూ, మా పడకల చుట్టూ మీ కంచేయండి, మీ కాపుదల భద్రత ఇచ్చేయండి, చక్కని విశ్రాంతిని దయచేయండి. రేపటి దినం కొరకే మమ్మల్ని నేను మన తండ్రి ఎదుగు సిద్ధపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ నేను ఎదుగో మా ముందన్న 1వ తారీఖు గుడ్ ఫ్రైడే ఈస్టర్ పరిచర్య కొరకు ప్రార్థిస్తుంటున్నా. మీ సన్నిధిని తోడుగా ఉంచము. ఆఫీసులో జరిగే పరిచర్య అంతట్లో కూడా మీ కృప చూపించి సహాయం చేయమని, ఇదిగో ఎండవేడి నుంచి తప్పించండి. ప్రజలు అనేకులని చిత్తంలో బిడ్డలు అనేకులు అక్కడికి రాగలిగినట్లుగా మీ సహాయం దయచేయమని, ఇదిగో మీ కనికరం చూపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మరొకసారి మమ్మల్ని అందరినీ మీ కృప కలిగిన స్థలకు అప్పచెప్పుకుంటూ మా ప్రియులతో నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి జవాబులు పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అయితే ఇక్కడ ఒకటి ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఢిల్లీ బ్రదర్ మీద శోధన పెట్టారంట ఈ దేవి సిస్టర్ వాళ్ళకి. సో మనము ఢిల్లీ బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ కోసం, ఢిల్లీ బ్రదర్ కోసం ప్రత్యేకంగా జాన్ బ్రదర్ ఫస్ట్ ప్రార్థిస్తారు, తర్వాత రవి బ్రదర్ ప్రార్థిస్తారు అండ్ ఆశీర్వాదం ఇచ్చి ముగించేద్దాం అనుకో. ఓకే సిస్టర్, అట్లనే రమాదేవి సిస్టర్ గురించి కూడా ప్రార్థించండి సార్. ఆమె త్వరగా డిశ్చార్జ్ కావాలా హాస్పిటల్ నుంచి రికవర్ అయ్యి. ఎవరు బ్రదర్? రమాదేవి సిస్టర్. ఓకే బ్రదర్, మనం చేద్దాము. జాన్ బ్రదర్ ఫస్ట్ ప్రార్థించండి, తర్వాత రవి బ్రదర్ చేసేసి ఇంకా తర్వాత ఆశీర్వాదం ఇస్తారు. బ్రదర్ చేయండి. జాన్ బ్రదర్ మీరు ఢిల్లీ బ్రదర్ కోసం చేయండి, రమాదేవి సిస్టర్ కోసము రవి బ్రదర్ ప్రార్థించి ఆశీర్వాదం ఇస్తారు మనకి. జాన్ బ్రదర్ సిస్టర్ మాది ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది. చెప్పండి బ్రదర్. హలో,
మాకు 1వ తారీఖు గుడ్ ఫ్రైడే ఈస్టర్ ప్రోగ్రామ్ ఉంది సిస్టర్, మా ఆఫీస్ లో ఇక్రిసాట్ లో. సో అది మాకు ఒక అవకాశము, అది మాతో పనిచేసే వారికి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి. ఒక ఒక సేవకుని పిలిచి వాక్యం చెప్పిస్తాము. సో అనేక మంది అన్ని జనులు వస్తారు అక్కడికి. ఇక్కడ దేవుని యొక్క కార్యం జరగలాగిన దేవుని చిత్తంలో ఉన్న బిడ్డలు దేవుని ఎరిగినట్లుగా దయచేసి ప్రార్థించవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తుంటున్నాను. థ్యాంక్ యూ. తప్పకుండా సుజాత సిస్టర్ ప్రార్థించండి ప్లీజ్. నాగర్ బ్రదర్ చెప్పిన రిక్వెస్ట్ కోసం సిస్టర్ ప్రార్థిస్తారు. ఓకే, 3 of us will pray about each and every రిక్వెస్ట్. జాన్ బ్రదర్ ఫస్ట్ ప్రార్థించండి. సుజాత సిస్టర్ నాగార్జున బ్రదర్ కోసం చేస్తారు. ప్లస్ ఇంకా రవి బ్రదర్ మీరు రమాదేవి సిస్టర్ కోసం ప్రార్థించండి. అందరూ ఏకీభవించారు. జాన్ బ్రదర్ స్టార్ట్. ఎవరి కోసం అన్న దిలీప్ బ్రదర్ కోసం ప్రార్థించండి అన్న. ఓకే ఓకే, శోధన కొట్టివేయాలి దేవుడు. ఓకే సార్. గొప్ప దేవుని పొందడం శ్రేష్టం తండ్రి. కొన్ని ప్రారంభించిన మరి ఆలోచించండి, విడుదల దయచేయండి, తీర్చండి. వాగ్దాన మాట్లాడుకుంటున్న వాక్యం జీవితం నెరవేర్చలాగున చేయండి, విడుదల దయచేయండి. ప్రతి ఒక్కరు పాటించడంలో మీరు సాయం దయచేయండి. అదేవిధంగా ఢిల్లీ రాష్ట్రం బిడ్డ కొంచెం వేయండి, విడుదల దయచేయండి, తీర్చండి. బిడ్డ చుట్టూ మీ యొక్క కంచె కబులు దయచేయండి. మీ అగ్ని చుట్టూ వేసుకో అగ్ని పర్వ బిడ్డ చుట్టూ దయచేయండి. ఏ శోధన రాకుండా మీరే సాయం చేసి ఏ మంత్రం బిడ్డ మీరు పని చేయకుండా మీరు విడుదల దయచేయండి. ఆ బిడ్డలు అన్నింటి మారలేసుకో బిడ్డ నిస్సాక్షి జీవించాలా మీరే సాయం చేసి విడుదల దయచేయండి. దిలీప్ బ్రదర్ కి రవి బ్రదర్ ఫస్ట్ కళ్యాణి సిస్టర్ ప్రార్థిస్తారు. నాగరాజ్ బ్రదర్ చెప్పిన రిక్వెస్ట్ మీద సిస్టర్ మీరు ప్రార్థించండి, తర్వాత రవి బ్రదర్ ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు, స్తుతులకు పాత్రుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, మహిమకు అర్హుడవు, ప్రభావం గల నా దేవుడవు. నీ గొప్ప కార్యములను బట్టి ప్రభా నా తండ్రి పరిశుద్ధాత్మ నా తండ్రి నడిపింపుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయమందు ప్రభా విజ్ఞాపన ప్రార్థనలు ఆలకించి దేవుడవు, ప్రభ ప్రార్థనలకు చెవియొగ్గు దేవుడవు నీకు వందనాలయ్యా. ప్రభ నా తండ్రి మరి ఇక్రిసాట్ లో జరగబోతున్నటువంటి గుడ్ ఫ్రైడే సర్వీస్ విషయంలో ప్రభ మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం నాయన. నా తండ్రి ప్రభా అనేక ఆత్మలు ప్రభా అన్యులు ఎంతో మంది రాబోతున్నారు కనుక ప్రభ నా తండ్రి యొక్క గొప్ప శక్తిని ప్రభ విడుదల చేయండి నాయన. అనేక ఆత్మలు ప్రభ నేను తెలుసుకోవాలా ప్రభ, నీ సన్నిధిలో మోకరించాలనైనా ప్రభ నీ హృదయంలో మార్పు కలగాల ప్రభ. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను ప్రభ మీరు దర్శించండి. అక్కడ ప్రభ నా తండ్రి మీరు ఆరాధనలో మహిమ పొందండి నాయన. నా తండ్రి నీకు గొప్ప కార్యములను వివరిస్తుండగా ప్రభ శిలువ ధ్యానంలో మరి ప్రభ యొక్క కార్యంలో నండి మాట్లాడటం ప్రతి ఒక్క బిడ్డను మీరు అభిషేకించండి. ప్రతి సువార్థికుని ప్రతి నా తండ్రి స్పీకర్ని ప్రభ నా తండ్రి నేను నా ప్రభ నీ యొక్క జ్ఞానం చేతనత నింపండి నాయన. పరిశుద్ధమైన వాక్యము, సజీవమైన వాక్యము, సత్యమైన వాక్యము ప్రకటించుండగా ప్రభ నా తండ్రి సత్యవంతుడమైన దేవుడు ప్రభ అక్కడ మీరు నా తండ్రి దర్శించండి నాయన. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభ. మీకు గొప్ప కార్యంలో ఆశ్చర్యక్రియలు అక్కడ జరిగించండి ప్రభ. తండ్రి ఎటువంటి ఆటంకంలో కలగకుండా అంధకార మనసు చీకటి శక్తులు దురాత్మ సమూహాలను యేసయ్య శక్తి గల నామములో కాల్చివేస్తుంది ప్రభ. తండ్రి ఆ యొక్క ఆవరణం అంతటి మీకు స్వాధీనంలో పెట్టుకునండి నాయన. ప్రభ తండ్రి ఆటంకంలన్నింటినీ కొట్టివేసి ప్రభ సైతానికి సిగ్గు కలిగి చేయండి ప్రభ. నీకు గొప్ప కార్యాలను వివరిస్తుండగా నాయన ప్రతి ఒక్కరిని ప్రభ మీరు అగ్ని చేత ముట్టి ప్రభ మీకు దహించి అగ్ని చేత ప్రభ బిడ్డలందరినీ అభిషేకించండి. నీకు ఆశ్చర్య క్రియలను వివరించుటకు ప్రభ నా తండ్రి బిడ్డలకు కావాల్సిన జ్ఞానంను దయచేయండి ప్రభ. నా తండ్రి వాక్య రీతిగా బోధిస్తుండగా ప్రభ నా తండ్రి మీకే సమస్త ఘనత మహిమ కలుగును గాక. ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించే ఆ దినమున ప్రభ కార్యంలో దిగ్విజయంగా నా తండ్రి ప్రభ ఆ నీళ్ళ మధ్యలో ప్రభ నా తండ్రి నా తండ్రి మీకు మహిమ కలుగునట్లుగా తండ్రి కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని దీవించమని యేసయ్య సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ పరిశుద్ధాత్మ నామం యేసయ్య శక్తి గల నామంలో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ఆమేన్. ప్రార్థిస్తాం. పరిశుద్ధుడగు తండ్రి కృపామయుడా చేయండి రమాదేవి సార్. ఓకే సార్ ప్రార్థిస్తాము.
పరిశుద్ధురగు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ, యేసు ప్రభా నీకు ఎంతో వందనలైనా. యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి మేము ప్రార్థిస్తుండగా ప్రభా, రమాదేవి సిస్టర్ గురించి మేము ప్రార్థిష్టమైన యేసుక్రీస్తు నామమున ప్రభా బిడ్డకి ప్రభా సమాధానం ప్రకటిస్తున్నాం. హల్లెలూయా. ప్రతి చీకటి అంధకార దురాత్మలను, ప్రతి మరణమైన దుష్టాత్మలను యేసుక్రీస్తు గద్దిస్తున్నాం. డిపార్ట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ద క్రైస్ట్. బిడ్డకి సంపూర్ణ విడుదల, స్వస్థత ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున. ప్రభా హాస్పిటల్ ఉండగా ప్రభా యేసుక్రీస్తు నామములో ప్రభా ప్రతి ట్రీట్మెంట్ లోనైనా మీరు ఉండండి, మీ హస్తం తోడు ఉంచండి. ఏ దుష్టశక్తులు అక్కడ పనిచేయకుండా గద్దించమని ప్రార్థిష్టమైన నా దేవ, నా తండ్రి నీకు ఎంతో వందనాలు. యేసుక్రీస్తు బిడ్డ త్వరగా డిశ్చార్జ్ అవును గాక. హల్లెలూయా. ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ మీరు కాల్చివ్వమని ప్రార్థిష్టమైన తల్లించి అరికాలకు ప్రభావ ప్రతి ఆర్గన్స్ కనైనా సమృద్ధికరమైన జీవాన్ని మేము ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున. హల్లెలూయా. ఎక్కడ చీకటి ఉందో ప్రభావ మీ వెలుగుతో ప్రభావ ఆ చీకటిని కాల్చివ్వమని ప్రార్థిష్టమైన మీ వెలుగు ప్రసరింపచేయనైనా ప్రతి అవయవాన్ని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిష్టం. నా దేవా నీకు ఎంతో వందాలు. సిస్టర్ మీరు ధైర్యపరచండి, తన విశ్వాసం మీరు బలపరచమని ప్రార్థిష్టం. అనుమానమైన దురాత్మని యేసుక్రీస్తున్న పాతాలలో అంచివేస్తున్నాం. నా దేవ ఆ బిడ్డకు ప్రభావ బలమైన మీ యందు విశ్వాసం ఆ బిడ్డకు అనుగ్రహించండి. మీ దూతల కాపుదలు మీకు అనుగ్రహించండి. ఓ ప్రభావ ఆలోచన తలంపులు పనిచేసిన ప్రతి చీకటి శక్తులను గద్దిస్తున్నాం యేసుక్రీస్తున్నాం. విడిచిపెట్టి వెళ్ళిపో నా దేవ. బిడ్డకు ప్రభావ మీ ఆలోచన, మీ జ్ఞానం, మీ తలంపులతో నింపండి అయినా. నూతనంగా మీరు అభిషేకించి మీ కొరకు గొప్ప సాక్షులు పెట్టుకోండి అయినా. ఆ బిడ్డ త్వరగా డిశ్చార్జ్ కావాలా ప్రభావ, అనేకులకు సాక్షిగా ఉండాలా ప్రభావ. తన కుటుంబీకులందరికీ ప్రభావ మీకు ఆదరణ దయచేయమని ప్రార్థిష్టమైన ఆదరణకర్త పరిశుధాత్మ దేవ హృదయాలను మీరు దర్శించినైనా మీ ఆదరణ బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిష్టమైన కృపగల తండ్రి నా దేవ యేసుక్రీస్తు నామం బట్టి మేము ప్రార్థిష్టమైన మీ జీవాన్ని మేము ప్రకటించడమైనా ఆ బిడ్డకు తండ్రి ప్రతి అవయవంలో మీ జీవంతో నింపి ఉత్తేజపరిచినైనా మీ కొరకు గొప్ప సాక్షిగా బిడ్డ నిలబెట్టుకోమని చేయబడిన ప్రతి ప్రార్థనలు అన్నిటికీ ప్రభావ మీరు జవాబు అనుగ్రహించమని ప్రార్థిష్టం. గొప్ప తండ్రి నీకు ఎంతో వందనలైనా ప్రతి ప్రార్థన విని జవాబిచ్చే గొప్ప దేవుడు ప్రభావ. మా ప్రార్థనలన్నీ మీ సన్నిధి చేరిని ప్రభావ. మీరు మాకు విజయం ఇచ్చేందుకు నీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావంలో నీకే అర్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకందరికీ కేబీపీఎం గ్రూప్ లో ఉన్న బ్రదర్ సిస్టర్ కుటుంబీకులందరికీ నిత్యం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న కుటుంబీకులకి నిత్యం యూట్యూబ్ ఛానల్లో ఇక వాక్యాలు ఉంటున్న ప్రతి కుటుంబీకులకి, ఎవరైతే ఈ ఆరాధనలో పాల్గొన్న కుటుంబీకులందరికీ, రామాదేవి సిస్టర్, దిలీప్ బ్రదర్ కి, నారాజ్బరం మినిస్ట్రీకి, కేబీపీఎంల మినిస్టర్ ప్రతి బిడ్డలందరికీ సదాకాలం తోడైను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్.